కార్యకర్తలే. అర్థమైందా? ఆయన అనివార్య కారణాల చేత ఆగాడు. అలా అని చెప్పేసి ఎవడికో భయపడి ఎవడో ఆపితే అలా ఆగలేదు. ఎందుకంటే అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ క్యాబినెట్ మీటింగ్లు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ టైం కేటాయించలేక ఆయన రావటం ఆపారు. అంటే జనసేన సంబంధించిన పార్టీ కూడా ఇప్పుడు తెలంగాణలో డెవలప్ అవుతూ ఉంది. మరి దానికి ఏమైనా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు తెలంగాణలో 336 సీట్ల వరకు పోటీ చేసిందమ్మా. వార్డు నెంబర్లుగా కానీ మున్సిపాలిటీల్లో కానీ ఇంచుమించు గెలుస్తాం. ఇప్పుడు ఈ అనురుద్దీన్ రెడ్డి ఎవరో విమర్శిస్తున్నాడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ గౌడ గారు విమర్శిస్తున్నారు. అదే భయం అన్నమాట. ఆయన ఎవరి దగ్గర ప్యాకేజీలు తీసుకున్నాడు? ఏంటి అనురుద్దీన్ రెడ్డి దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అనురుద్దీన్ రెడ్డి దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఏమన్నా చూపించగలడా? ఏంటి సాక్ష్యాలు ఆయన తీసుకున్నట్టు, ఈయన చూసినట్టు వీడియోస్ కానీ సంథింగ్ ఏమైనా ఉన్నాయా? ఆయన పేరు చెప్తే భయం. ఇవాళ ప్రతిపక్ష పార్టీలకి ఏంటి ఆపోజిట్ పార్టీలకి అన్నిటికీ A to Z పవన్ కళ్యాణ్ అనే పేరు భయం, గుండెల్లో దడదడరు. ఎందుకంటే వాళ్ళు ఎంత భయపడతారో, ఆయన్ని ఎంత అవమానిస్తారో వాళ్ళు ఇంకా అధగపాతాళానికి వెళ్ళిపోతారు. అది ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ 151 సీట్లు ఉన్న పార్టీ ఏమైంది? 140 అవుట్. అర్థమైందా? 11 సీట్లతో మిగిలింది. మనోడు రేపే వస్తున్నాడు అనుకుంటా అసెంబ్లీకి 11 మందిని వేసుకుని. అది కూడా ఏంటంటే అతను ఆదరించుకోవడం కోసం వస్తున్నాడు అనమాట. అర్థమైందా? అంతేగాని ఆయన ఏం చేయలేడు. ఇప్పుడు ఆయనని జగన్ రెడ్డిని నేను ప్రత్యేకించి విమర్శించను. ఎందుకంటే ఎవరైనా మంచి పనులు చేస్తే ఓకే, కానీ రౌడీ విజాలు, రౌడీ రాజకీయాలు ఇలాంటివి చేయొద్దని చెప్తున్నా ఎవరికైనా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సీట్లు పోటీ చేస్తున్నాడు. అదే ఆయన వస్తే ఇప్పుడు అనురుద్దీన్ రెడ్డి విమర్శించాడు. అనురుద్దీన్ రెడ్డి మీకు చెప్తున్నా, మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి పార్టీ టికెట్ తీసుకుని గెలిచారు, ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించారు, అర్థమైందా? ఎన్ని వందల ఎకరాలు కబ్జా చేశారు, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మా జనసేన అధ్యక్షుడు ఏదైనా ఒక్క తప్పు చేశాడా అనేది ఒక్క ప్రూఫ్ ఇవ్వగలరా? గుర్తుపెట్టుకోండి, పేద ప్రజల రక్షణ కోసం పుట్టిన పార్టీ. హైదరాబాదు గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద, హైదరాబాదు అడ్డ మీద, అర్థమైందా? పేద ప్రజల కోసం పుట్టిన అజెండా. ఆయన నీతి, నిజాయితీ, మంచి మానవత్వం గల, అర్థమైందా? అట్లాంటి వ్యక్తి అన్నమాట. పేద ప్రజల పరిరక్షణ కోసం పుట్టిన పార్టీ జనసేన. అది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా చెప్తున్నా, మీకు కూడా, మీ మీడియా కూడా చెప్తున్నా, ఎవడు ఒక్క ఏలైతే ఆయన్ని చూపించలేరు. లేనిపోయిన మాటలు అంటం తప్ప, మీకు ప్రూఫ్స్ లేని సాక్ష్యాలు తప్ప మీరు ఆయన్ని ఏమీ అనలేరు. మీరు ఎంత అంటారో అంత రేంజ్కి ఆయన కానీ జనసేన పార్టీ కానీ ఎదుగుద్ది. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో తెలంగాణలో పార్టీ గెలిచి తీరుతుంది, అధికారం చేపట్టబోతుంది, ప్రజాసేవలు చేయబోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు. 24 అవర్స్లో ఒక స్కూల్ పిల్లలు అడిగితే రోడ్డు వేస్తాడు. ఒకప్పుడు స్పోర్ట్స్లో గెలిచి వస్తే వాళ్ళందరికీ 5 లక్షల చొప్పున స్పోర్ట్స్లో ప్రజెంట్ చేశాడు ఆయన. అర్థమైందా? ఆ అమ్మాయి కూడా అన్న మా ఇంటికి రోడ్ లేదని చెప్తే వెంటనే అది కూడా అక్కడ ఒక 24 అవర్స్లో వేశారు. అదే బట్టి చూసి ఈ పిల్లలు చూపించి 11 మీరే చూశారు. పవన్ సార్ మాకు రోడ్ వేయించిన సార్ అంటే 24 అవర్స్లో వేశాడు. ఎవడు చేస్తాడు ఆ పనులు? నక్సలైట్లు ఉన్న చోటకి వెళ్తాకి భయపడతారు అందరూ. అట్లాంటిది అక్కడికి వెళ్ళి అక్కడున్న ప్రజలకు వసతులు కల్పించాడు. ఆ విషయం అందరికీ తెలుసు. అర్థమైందా? చెప్పులు గుర్తిపిస్తారు. చూడండి, వాళ్ళందరినీ పేదవాళ్ళని ముట్టుకోవడానికి అసలు ఇస్తారు ఈ పార్టీలు. ఆయన కౌగులించుకుని వాళ్ళు పెట్టే అన్నాలు తిని వాళ్ళకి సేవలు చేసి వస్తున్నాడు. ఎవరు చేస్తాడు? నిజం తెలుసుకోండి. ఒకప్పుడు ఆయన ఎన్నెన్నో అన్నారు. ఆయన వాస్తవ జీవితాన్ని సినిమా పరిశ్రమలో నేను ఉంటా, నాకు తెలుసు, నేను చూసిన వాడిని. ఎందుకంటే షూటింగ్ చేసే కార్మికులను ఎవరేమన్నా అంటే ఊరుకోడు. కెమెరామ్యాన్లు కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరంటే ఊరుకోరు. ఇంకోటి, తక్కువలో వర్క్ చేసే వాళ్ళకి తక్కువ కాస్ట్ ఫుడ్ పెడతారు. నా సినిమాల్లో నేను తినే ఫుడ్డే పెట్టాలి, నేను తాగిన జ్యూస్లే తాగాలి అనే సిద్ధాంతం పవన్ కళ్యాణ్ గారిది. గుర్తుపెట్టుకోండి, ఆయన ఎప్పుడూ తప్పు చేయడు, ప్రజల కోసమే మంచి చేస్తాడు. ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ, ఉదాహరణకి మనకి సోనియా గాంధీ ఎవరు? ఇటాలియన్. ఆవిడ వాళ్ళ పార్టీకి అధ్యక్షురాలు. ఆవిడ వచ్చి ఇక్కడ ప్రచారం చేయొచ్చు. ఈయన తెలుగోడు, ఇక్కడ పుట్టిన పార్టీ, ఇక్కడ ఆయన ప్రచారం చేయకూడదా? ప్రియాంక గాంధీ ఎక్కడో పోటీ చేస్తుంది, రాహుల్ గాంధీ ఎక్కడో పోటీ చేస్తారు. వాళ్ళు చేయొచ్చా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయకూడదు ఇక్కడ? ఎందుకు రాకూడదు ఇక్కడ? ఎందుకంటే అసలు ఆయనకి తెలంగాణ గడ్డంటేనే ప్రాణం. ఎందుకంటే ఆ పార్టీ పుట్టింది ఇక్కడ. 150 మందితో
పుట్టిన పార్టీ తెలంగాణ గడ్డ మీద. గద్దరన్నకి ప్రత్యేకమైన తమ్ముడు, గుర్తుపెట్టుకోండి. ఆయన వస్తే మీ పార్టీలకి మీకు భయం దడ, మీరు గెలవరు. ముందు మీ పార్టీలు తెలంగాణలో ఉండవు. తెలంగాణలో కాదు, ఇండియాలోనే ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ వన్, జనసేన, బీజేపీ. ఎందుకు మరి ఇంకా ఇక్కడికి రావట్లేదు ఆయన ప్రచారానికైనా లేదా వస్తాడు. support చేయడానికైనా? వస్తాడు. రావటం లేట్ అవ్వచ్చేమో, కానీ వస్తే మాత్రం అంతే. ఎవరికైనా ఇక అది వేరే ఉంటుంది. ఎక్కువ చెప్పడం బాగోదు. ఎందుకంటే అందరిలాగా బూతులో గీతలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇట్లాంటివి చేయటం మా అలవాటు లేదు. అదేదో చేసి చూపించడం, నిరూపించడం మా జనసేనకి, మా అధ్యక్షుల వారికి తెలిసింది. ఆయన అడుగుజాడల్లోనే మేము నడుస్తాం.